వైరా ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ముఖ్యంగా రెండు మూడు ఉంటాయి. అందులో ఆ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత? 14లో తెలంగాణ ఏర్పడ్డ నాడు తెలంగాణ తలసరి ఆదాయం ₹1,00,000 లోపే ఉండే. ఈరోజు 3,18,000 రూపాయలతోని దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉందని నేను గర్వంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఇది నేను చెప్పే లెక్క కాదు, దీన్ని ప్రకటించేది కేంద్ర ప్రభుత్వం. ఈ ప్రకటన వాళ్ళే చేసినారు. 2, రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత? అది కూడా ఒక క్రైటీరియా. దాంట్లో కూడా రాష్ట్రం వచ్చినాడు 1,100 యూనిట్లు తలసరి విద్యుత్ వినియోగం ఉంటే ఈరోజు అది 2,200 కంటే 100% పెరిగి 2,200కు పోయింది అని మనవి చేస్తూ ఉన్నా. ఆ రాష్ట్రంలో మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాకముందు ఎట్లా ఉండే మీకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా ప్రతి లంబాడి తండాలో, ప్రతి ఆదివాసీ గూడెంలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటిలో, పట్టణాలు అయితే రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి బ్రహ్మాండంగా ఇలా ప్రతిరోజు శుభ్రమైనటువంటి పాల లాంటి నీళ్లు మీకు అందిస్తూ ఉంది. ఈ విషయంలో కూడా తెలంగాణ ఇండియాలోనే నంబర్ 1 అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. పల్లెల పరిస్థితి, గ్రామాల పరిస్థితి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, పట్టణాల పరిస్థితి అప్పుడెట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే, ఎన్ని మార్పులు వచ్చినాయి, అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. మీ గ్రామంలో, మీ పట్టణంలోనే ఉన్నాయి. నేను ఎక్కడో చెప్పాల్సిన అవసరం లేదు. వైరా గ్రామ పంచాయతీగా ఉండే దీన్ని మున్సిపాలిటీ చేసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఇలా సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్స్ కానీ, రోడ్ల విస్తరణ కానీ అద్భుతంగా జరుగుతున్న విషయం మీ కళ్ళ ముందరనే ఉందని నేను తెలియజేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ పార్టీ చరిత్ర 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. మనం 58 ఏళ్ళు పోరాటం చేస్తే మళ్ళా మన తెలంగాణ మనకు వచ్చింది. చాలా అవస్థలు పడ్డాం, చాలా కరువుతో ఉన్నాం. భయంకరమైన కరువు, జూలూరుపాడు, ఏనుకూరు, కారేపల్లి మండలాల్లో ఉండే కరువు చాలా భయంకరమైనటువంటి కరువు. ఇవాళ కూడా ఆ బాధ ఉంది, ఈరోజు కూడా ఉంది ఆ బాధ. చాలా ఇబ్బందులు పడతాం. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పుణ్యమే. తెలంగాణ వచ్చినాడు కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు సరిగా రావు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ప్రజలు వలసపోయే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. ఒకటి 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 బాగు చేసుకుంటూ వచ్చినాం. మీరందరూ కూడా చూసినారు, మీ కళ్ళ ముందే జరుగుతూ ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండే, ఈ బీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది, రెండింటిని మీరు బేరీజ్ వేసి గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్కి అధికారం వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకు ఆ దిక్కుమాలిన పరిపాలన నాకు అర్థం కాదు. ఏం ఉద్ధరించిందని, ఆనాడు ఎవరు బాగుపడ్డారని, ఎవరి కోసం ఏదైనా జరిగిందా? అంత అరాచకాలు, పేదోళ్ళు పేదలుగానే ఉండిపోయిన తమాషా. ఎస్టీలను ఎస్సీలను ఓటు బ్యాంకు చేసి ఓటు వాడుకున్నారు తప్ప ఏం చెయ్యలే. చేస్తే ఈరోజు గిరిజనుల పరిస్థితి, దళితుల పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. స్వతంత్రం వచ్చినాడ చేసి ఉంటే ఈ పాటికి ఎప్పుడో దళిత వర్గం బాగుపడాలి, గిరిజన వర్గాలు బాగుపడాలి, కానీ జరగలేదు. అదేవిధంగా ఇందిరమ్మ పాలనలోనే ఎమర్జెన్సీ వచ్చింది. మనందరికీ తెలుసు. ప్రతిపక్షాలందరినీ పట్టుకపోయి జైళ్ళలో వేసి చాలా దుర్మార్గమైన చీకటి రోజులు తెచ్చినారు. మళ్ళా దరిద్రం పాలన మనకెందుకు, అవసరమే లేదు. నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మేమంతా సమీక్షలు జరిపి ఒక దారి పట్టినాం. పేదల సంక్షేమం చేసినాం. 200 పెన్షన్ 2,000 చేసినాం. మీ అందరికి తెలుసు ఆ విషయం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కావచ్చు, అమ్మఒడి వాహనాలు కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు ప్రతిరోజు మీ గ్రామాలలో జరుగుతున్న పనులే. సంక్షేమం చూసినాం, ఆ తర్వాత రైతాంగం మీద పడ్డాం. రైతులు వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. అంతకుముందు నినాదాలు చెప్పిన తప్ప వాస్తవాలు చేయలే. రైతుల యొక్క బాధ పూర్తిగా అర్థం చేసుకొని ఒక 5-6 పనులు చేసినాం. వైరా ప్రాజెక్టు కింద నీళ్లు బారితే ఇంతకుముందు ముక్కు పిండి దాని మీద పన్నులు వసూలు చేసేవాళ్ళు.
కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. ఫ్రీగా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. నీటి తీరువా బకాయిలు కూడా మాఫీ చేసినాం. ఆ తదనంతరం 24 గంటల కరెంటు, మంచి నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు వాడుకొని మంచి పంటలు పండిస్తూ ఉన్నారు. దాని తర్వాత రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. రైతు బంధు అనేదాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఎవరైనా రైతులు అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయాన్ని కూడా పెట్టుకున్నాం. అది కూడా మంచి సహాయం జరుగుతూ ఉంది. రైతులు పండించేటువంటి ధాన్యాన్ని కొంత నష్టం ప్రభుత్వానికి వచ్చినా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీరందరూ చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో విషయం కూడా ఉంది, పోడు భూముల పంపిణీ. ఇక్కడ ఇప్పుడే మిత్రుడు మదన్ లాల్ గారు అడిగినారు. పోడు భూములు 3,650 కుటుంబాలకు 7,140 ఎకరాల పోడు భూములు పట్టాలు ఇచ్చినాం. మీ అందరికీ తెలుసు. మునుపట్లాగా పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోలే, వెంటనే దానికి రైతు బంధు పెట్టినాం. వాళ్ళ కరెంటు మంజూరు చేస్తూ ఉన్నాం. ఆ పోడు భూముల పంచాయతీలలో ఉన్న పోలీస్ కేసులన్నీ ఎత్తేసినాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందరనే ఉన్నాయి. మా తండాలో మా రాజ్యం, ఇది గిరిజన బిడ్డల నినాదం. 50 ఏళ్ళ కాంగ్రెస్లో ఏనాడు ఖాతరు కూడా చేయలే. కానీ ఈరోజు 3,500 గ్రామ పంచాయతీలు, లంబాడి తండాలు, ఆదివాసీ గూడాలు, కోయ గూడాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా మార్చినాం. దానిలో భాగంగా వైరా నియోజకవర్గంలో కూడా 45 తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి. మీ అందరికీ తెలుసు. వాళ్ళ తండాలు వాళ్ళే డెవలప్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళే పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా నేను కథ చెప్తాను లేను, జరిగిన కార్యక్రమాలే చెప్తా ఉన్నా. జ్ఞాపకం చేయడం నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నారు. మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైతు బంధు వేస్టా అనండి, వేస్టా రైతు బంధు? రైతు బంధు ఉండన్నా? రైతు బంధు ఉండాలి అంటే ఇక్కడ మదన్ లాల్ గారు గెలవాలి. మదన్ లాల్ గారు గెలిస్తే రైతు బంధు ఉంటుంది. రైతు బంధు ఉండడమే కాదు, ఇలా ఎకరానికి 10,000 వచ్చేది రేపు 16,000 రూపాయలు అయితే నేను మనవి చేస్తా ఉన్నా.